Hello friends, shocking stats about UK immigration and settlement. UK settlement rules మనకి తెలియని రేంజ్లో మారిపోతున్నాయి and many don't even know the truth. 2021 నుండి 2024 వరకు యూకేకి 2.6 మిలియన్ పీపుల్ వచ్చారు. అంటే యూకేలో ఇప్పుడు ఎవ్రీ 30 పీపుల్కి ఒకరు రీసెంట్గా వచ్చినట్టే. గవర్నమెంట్ హెల్త్ అండ్ కేర్ వీసాస్ మీద ఎక్స్పెరిమెంట్ చేశాయి. 6,000 to 40,000 అప్లికేషన్స్ వస్తాయి అనుకుని స్టార్ట్ చేస్తే ఏకంగా 6 lakh అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో హాఫ్ కంటే ఎక్కువ డిపెండెన్సే ఉన్నారు. 2028లో మాత్రమే నియర్లీ 4,50,000 పీపుల్ కి సెటిల్మెంట్ అప్రూవ్ చేయాలని ఫోర్కాస్ట్. అందులో మెజారిటీ కేర్ వీసాస్. సో ఇప్పుడు ప్రపోజ్ చేసిన రూల్స్ లో సెటిల్మెంట్ 5 to 10 years, కేర్ వర్కర్స్ కి 15 years, ఇల్లీగల్ ఎంట్రీ అండ్ ఓవర్ స్టేస్ కి 30 years చేశారు. కానీ ఇవన్నీ ఫైనల్ కాదు. ఈ రూల్స్ ఫైనల్ అయ్యే ముందు గవర్నమెంట్ పబ్లిక్ కి ఫీడ్బ్యాక్ అడుగుతుంది. చాలా మంది ఆల్రెడీ పిటిషన్స్ పై సైన్ చేసి కన్సల్టేషన్ ఫామ్ ని ఫిల్ చేశారు. పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఎక్కువ అయితే రూల్స్ అన్ని డిలే అవ్వచ్చు, ఈజీ అవ్వచ్చు అండ్ మాడిఫై అవ్వచ్చు. సో మన వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు కూడా ఒరిజినల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ చూడాలి అనుకుంటే కమెంట్ లో జస్ట్ లింక్ అని సెండ్ చేయండి. నేను అఫీషియల్ డాక్యుమెంట్ లింక్ ని డైరెక్ట్ గా మీకు సెండ్ చేస్తాను. మీ ఫ్యూచర్ కి ఇది చాలా ఇంపార్టెంట్. కొత్త వాళ్ళు యూకే వద్దాం అనుకుంటున్నా లేదా మీ ఫ్రెండ్స్ ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.